ఏది కట్టినా కూలగొట్టడానికి మాకు అర్హత ఉన్నదంటారు. మరి ఇలా రైతుల భూమి గుంజుకున్న దానికి ఎవరికి అర్హత ఉన్నది? మమ్మల్ని అడిగే హక్కు లేదా? మున్సిపాల్ గాని వాళ్ళు సీఎం గాని వాళ్ళకి ఇచ్చేది శరం ఉన్నోళ్ళు అయితే రైతుల ముంగట వచ్చి మేము ఓట్లు వచ్చినాం మీ తాడికి మా పరిస్థితి ఏందని మమ్మల్ని అడగాలి. లేదు అంటే దొంగ సాటుగా ఉండి మేము రాసిస్తాము, మేము మీకు తీస్తాము, పరంపరలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, ఉండయి కూడా వచ్చాం ముండా కొడుకులు వీళ్ళేమిస్తారు. ప్రజల 5 ఏళ్ల దాకా వాళ్ళకి హక్కు, ఓటు 5 ఏళ్ల దాకా హక్కు. మేము వేసినాం కాబట్టి గల్ల పట్టుకుంటే హక్కు మాకున్నది. మాకు రావాలి ఓటయ్యా, నీకు అది ఇస్తా ఇది ఇస్తా, నీకు బర్రెనిస్తా కూరనిస్తా. గది కాదు. దెమ్ము ధైర్యం ఉన్నోడైతే రైతుల దగ్గరకు వచ్చి అయ్యా మీకేం కావాలి, నీకు కావాలి, నేను పైసలు ఇస్తానా, నీవు ఇస్తావా అయ్యావా మా తాడు వచ్చి కూర్చుంటుంది, మా గ్రామ పంచాయతీలో కూర్చుంటుంది, లేకపోతే వీడికి పిలిపించుకొని అది ధైర్యం ఉంటే మొగోళ్ళు అయితే మీరు ఆఫీసర్లు అయితే మేము ఒక రైతు కష్టపడి సంపాదించుకున్న జమీను ఇలా ఏసీ రూమ్లలో కూర్చోండి నేను అది బేరం పెడుతున్నా, వారికి 1 లక్ష రూపాయలు ఇస్తానా, వీడు నా టీఆర్ఎస్ వాడు, వాడు నా కాంగ్రెస్, నా పార్టీతో సంబంధం లేదు. నేనున్నా నీ దమ్ము ధైర్యంతో అతడికి రా, వచ్చి నీ జమీన్ ఇస్తావా, నువ్వు బేరమాడు, అది నీకు తెలివి. మేము ఏదైనా సరే మేము రైతులము ఎప్పటికైనా గానీ ఒకటే